హాయ్ అండి. రీసెంట్ టైమ్స్లో ప్రీ ఐపీఓ సంబంధించి చాలామంది ఇన్వెస్టర్స్ క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. ప్రీ ఐపీఓ సంబంధించి మనం ఇదివరకే చాలాసార్లు అనాలిసిస్ ఇవ్వడం, అందులో ఇన్వెస్ట్మెంట్ చేయడం, బెస్ట్ ప్రాఫిట్స్ అయితే తీసుకున్నాం. అయితే స్టాక్స్లో అయినా ప్రీ ఐపీఓలో అయినా ప్రతి దగ్గర మీకు రిస్క్ ఉంటుంది. ప్రీ ఐపీఓలో ఇంకెక్కువ రిస్క్ ఉంటుంది, అది మీరు అర్థం చేసుకోవాలి. ప్రీ ఐపీఓ అనేది ఐపీఓ వచ్చేంత వరకు కూడా మీకు అమౌంట్ లాక్ అయిపోతుంది. ఐపీఓ ఎప్పుడు వస్తుందో తెలియదు అండ్ రిటర్న్స్కి ఎటువంటి గ్యారంటీ ఉండదు. రీసెంట్ టైమ్స్లో మనం అబ్జర్వ్ చేస్తున్నట్టుగా ప్రీ ఐపీఓ షేర్స్లో వాల్యుయేషన్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి, ఇన్ఫ్లేటెడ్ అయ్యేవి. ఒకప్పుడున్న ఆ ప్రైసెస్ ఇప్పుడు దొరకట్లేదు. మరో ముఖ్యమైన పాయింట్, ప్రీ ఐపీఓలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఒక 2-3 సంవత్సరాలు ముందు ఇన్వెస్ట్మెంట్ చేస్తే బెటరు. తర్వాత ఒకవేళ మీరు ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత 3 times 5 times అలా రిటర్న్ చూస్తే అది బెస్ట్. అంతేగాని 20% రిటర్న్కి 30% రిటర్న్కి ఇన్వెస్ట్మెంట్ చేయడం కరెక్ట్ కాదు. సో అది ప్రైమరీ థింగ్ మనం చూసుకోవాలి. తర్వాత నేను చెప్తున్నట్టుగా చాలా కంపెనీస్ యొక్క ఐపీఓ చాలా వరకు లేట్ అవుతూ ఉంది. ఉదాహరణకి ఎన్ఎస్సి ఇప్పుడు కాదు, 5-6 సంవత్సరాల నుంచి ఈ రోజు ఐపీఓకి వస్తుంది, రేపు ఐపీఓకి వస్తుంది అని చెప్పి అలా లేట్ చేస్తూ వచ్చారు. సో కొన్ని కంపెనీస్ ఇంకా ఐపీఓకి కూడా రావట్లేదు. సో ప్రీ ఐపీఓలో అన్ని సక్సెస్ కావు. మీ యొక్క రిస్క్ టాలరెన్స్ బాగుండి, మీ దగ్గర డబ్బులు బాగా ఎక్కువ ఉండి, మీరు వెయిట్ చేసే కెపాసిటీ ఉంటేనే ఇన్వెస్ట్మెంట్ చేయాలి. మనం ఐపీఓ వచ్చే ఛాన్స్ మ్యాక్సిమం ఉన్న షేర్స్ కానీ లేదా రిటర్న్స్ ఎక్కువగా వచ్చే షేర్స్ని ఎక్కువగా ఫిల్టర్ చేస్తాం. బట్ స్టిల్ ఐఎమ్ నాట్ ష్యూర్ ప్రీ ఐపీఓలో అన్నీ సక్సెస్ అవుతాయని చెప్పి, అన్నీ మీకు మంచి రిటర్న్స్ ఇస్తాయని చెప్పి చెప్పలేం. రీసెంట్ టైమ్స్లో మనం ముఖ్యంగా ఒక 2-3 కంపెనీస్ని అయితే అబ్జర్వ్ చేస్తూ ఉన్నాము. అది ఒకటి ఎన్ఎస్సి ఆల్మోస్ట్ వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అయిపోయి సెబీ నుంచి క్లియరెన్స్ అయితే వచ్చింది. మోస్ట్ ప్రాబబ్లీ మీకు ఆగస్ట్ సెప్టెంబర్లో ఎన్ఎస్సి యొక్క ఐపీఓకి ఒక డేట్ కానీ కన్ఫర్మేషన్ కానీ మనకు రావచ్చు. అదేవిధంగా ఇంకొక ప్రధానమైన కంపెనీ ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్, సో వీళ్ళు కూడా ఐపీఓకి రావచ్చు. కానీ వీళ్ళు ఈ ఎండింగ్లో కానీ లేకపోతే నెక్స్ట్ ఇయర్ కానీ వస్తారని నేనైతే అనుకుంటా ఉన్నాను. మరోవైపు జెప్టో కంపెనీ, ఇది జొమాటో, స్విగ్గీ లాగా ఒక ఫుడ్ ఈ-కామర్స్ కంపెనీ అండ్ గ్రోసరీ ఈ-కామర్స్ కంపెనీ, ఒక ఈ-కామర్స్ రిలేటెడ్ ప్లాట్ఫామ్. సో వీళ్ళు కూడా ఐపీఓకి రావాలి. కానీ ఇప్పుడున్న గ్లోబలీ సినారియోస్ ఇవన్నీ చూస్తారు కాబట్టి వాల్యుయేషన్స్ అట్రాక్ట్గా ఉండకపోవచ్చు అని చెప్పి వాళ్ళు ఐపీఓని డిలే చేయొచ్చు. మార్కెట్లో సెప్టెంబర్లో, ఆగస్టులో జెప్టో ఒక ఐపీఓ వస్తుందని చెప్పి అనుకుంటా ఉన్నారు. కానీ యాజ్ పర్ మై నాలెడ్జ్ మీకు అక్టోబర్, నవంబర్ లేదంటే నెక్స్ట్ ఇయర్ బిగినింగ్లో మీకు జెప్టో ఒక ఐపీఓ రావచ్చు. సో ఈ 3 ఐపీఓస్ కొద్ది వరకు మనకి ప్రాఫిట్ ఇచ్చే ఛాన్స్ ఉన్న ఐపీఓస్. అయితే ఇక్కడ ఎంతవరకు ప్రాఫిట్ వస్తుంది, ఎలా ఉంటుందని చెప్పి చెప్పడం అంత ఈజీ కాదు. ఎందుకంటే నేను ఇదివరకు చెప్తున్నట్టుగా ఇప్పుడు ప్రైసెస్ చాలా వరకు బాగా పెరిగిపోయేవి అండ్ గ్లోబల్ అన్సర్టెనిటీ ఉంది. అన్సర్టెనిటీ ఉండేటప్పుడు ఐపీఓ యొక్క లిస్టింగ్ గెయిన్ చాలా వరకు ఇంపాక్ట్ అవుతాయి. సో ఇవన్నీ కూడా మనం అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. అండ్ నేను ఇదివరకే చాలా చెప్పాను, మీరు ఒకవేళ ప్రీ ఐపీఓలో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే మీరు ఆల్రెడీ ఈక్విటీ మార్కెట్లో 10 లక్షలు లేకపోతే భారీ మొత్తంలో ఇన్వెస్ట్మెంట్ చేసిన పర్సన్స్ అయితేనే మంచిది. ఇది ఒక పర్సెంటేజ్ ఆఫ్ అలొకేషన్ అంటే ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేయాలి. అంతేగాని ఫ్రెష్గా ఇప్పుడే వచ్చి అసలు ఈక్విటీ మార్కెట్ అంటే ఏంటో తెలియదు, ఏమీ తెలియదు, ప్రీ ఐపీఓలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే రిటర్న్స్ వస్తాయని చెప్పి రావడం అనేది 200% రాంగ్. ఒకప్పుడు ప్రీ ఐపీఓస్ బెస్ట్ ఎరా, ఆ ఎరా ఇప్పుడు లేదు. ప్రజెంట్ మనకి చాలా ప్రెషర్స్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మార్కెట్లో అప్పుడున్నంత బడ్జెట్ లేదు. 6 months to 1 year మా అమౌంట్ లాక్ అయినా పర్వాలేదు, మా యొక్క అమౌంట్ మీద పెద్ద మొత్తంలో రిటర్న్స్ రావడం అవసరం లేదు, 20-30% రిటర్న్స్ వచ్చినా పర్వాలేదు, మేము దాన్ని యాక్సెప్ట్ చేస్తామని ఒక మైండ్ సెట్లో ఉంటే మీరు ప్రీ ఐపీఓలోకి వెళ్ళాలి. ప్రీ ఐపీఓలోకి వెళ్ళేటప్పుడు మీరు జెన్యూన్ సెల్లర్ అండ్ దాని యొక్క ప్రాసెస్ తెలుసుకోవాలి. ప్రీ ఐపీఓలో మీ యొక్క ఎన్ఎస్డిఎల్ లేదా సిడిఎస్ఎల్ అకౌంట్ టు అకౌంట్ ట్రాన్స్ఫర్ జరుగుతుంది. అది మీ డీమ్యాట్ అకౌంట్లో రిఫ్లెక్ట్ కాదు, అది మీరు అర్థం చేసుకోండి. దానికి సంబంధించి మనం ఇదివరకే కొన్ని వీడియోస్ చేస్తాము అండ్ ఫ్యూచర్లో కూడా కొన్ని వీడియోస్ అయితే చేస్తాం. సో ఇది ప్రీ ఐపీఓ సంబంధించి ఒక బ్రీఫ్ అప్డేట్. చాలామంది ఇదే క్వశ్చన్ కామన్గా అడుగుతూ ఉన్నారు కాబట్టి ఈ వీడియో అందరికీ పనికొస్తుంది, అందరికీ ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి ఒక కామన్ ఆన్సర్ అయితే ఇందులో మెన్షన్ చేశాను. థ్యాంక్ యూ.